శ్రీహరి గారు, ప్రకాశం జిల్లా వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించడంలో ఫ్యాన్ పార్టీ ఉక్కిరిబిక్కిరైందని చెప్పవచ్చు. ప్రధానంగా చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 11 నియోజకవర్గాల్లో కూడా మొత్తం కూడా 11 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పూర్తిగా మార్చేశారు. కొత్త వారిని నియోజకవర్గాలకు తీసుకురావడంతో పాటు ఆల్రెడీ సిట్టింగులుగా ఉన్న వాళ్ళని పక్క నియోజకవర్గాలకి బదిలీల ప్రక్రియ ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున జరిగిందని చెప్పవచ్చు. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరినే జగన్కి బంధువు కాబట్టి ఆయన కూడా కదిలించలేకపోయారన్న విమర్శలు అయితే వెల్లువెత్తున్నాయి. చివరి వరకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అసలు ఒంగోలు టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా వైసీపీలోనే కొంత చర్చ జరిగింది. ఈరోజు ప్రకటించిన జాబితాలో చివరిగా బాలినేని శ్రీనివాసరెడ్డి పేరు కూడా ప్రకటించారు. ఇటు మరోవైపు ఏదైతే చీరాల్లో పరిస్థితి చూస్తే చీరాల్లో కర్ణం బలరావుని పక్కన పెట్టి ఆయన కుమారుడు కర్ణం వెంకటేష్కి ఇచ్చారు. అక్కడ ఏదైతే చివరి క్షణం వరకు టికెట్ దక్కుతుందని చెప్పి ఆయన ఆశించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కి అయితే అభ్యర్థుల ప్రకటనలో నిరాశ ఎదురైందని చెప్పవచ్చు. దీంతో ఆయన స్వతంత్రంగా బరిలో నిలవాలని కూడా అనుచరులతోటి సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే సంతనూతులపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబుకి ఈసారి హ్యాండ్ ఇచ్చారు. దర్శి నియోజకవర్గంలో ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్కి హ్యాండ్ ఇచ్చారు. అదేవిధంగా కందుకూరులో సీనియర్ పొలిటీషియన్ కొన్ని దశాబ్దాలుగా మహిదర్ రెడ్డి కుటుంబం కందుకూరులో రాజకీయాలు నడిపించింది. అటువంటి మహిదర్ రెడ్డికి కూడా ఈసారి టికెట్ ఇవ్వలేదు. 3 ఎమ్మెల్యేలకి మొండి చేయి చూపించారు. వాళ్ళ స్థానంలో ఇటు ఏదైతే సంతనూతులపాడికి వేమూరు నుంచి మంత్రి నాగార్జున ఇక్కడికి బదిలీ మీద తీసుకొచ్చారు. ఇలా ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు 11 నియోజకవర్గాల్లో పూర్తిగా 3కి హ్యాండ్ ఇవ్వడంతో పాటు మిగతా 11 నియోజకవర్గాలు మొత్తం కూడా మార్పులు చేర్పులతోటి పూర్తిగా ఏదైతే లోకల్ గా ఉన్న క్యాడర్ మొత్తాన్ని కూడా కన్ఫ్యూజ్ చేశారని అని మాత్రం పెద్ద ఎత్తున వైసీపీలోనే చర్చ జరుగుతుంది. ఏదైతే గత ఎన్నికల సమయంలో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచినా కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యతిరేకతతోటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం వైసీపీ తీవ్ర తర్జన భర్జన పడిందని మాత్రం చెప్పవచ్చు. శ్రీహరి గారు.